వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. సో జన్ లోక్పాల్ సర్వే సంస్థ సంవత్సరం పాలన భారతదేశంలో ఎన్డీఏ కూటమి మూడోసారి హైట్రిక్ గా గెలవడం అనేది జరిగింది. సో ఆప్కే పార్ 400 సర్కార్ అని చెప్పేసి మోడీ సర్కార్ అని చెప్పేసి 400 స్థానాలకి గురి పెడితే దాదాపుగా 272 స్థానాలు మాత్రమే గెలవడం అనేది జరిగింది భారతీయ జనతా పార్టీ. సో ఇటు టీడీపీ కూటమితో కావచ్చు, ఇటు బీహార్ లో నితీష్ సర్కార్ తోటి కూటమిగా ఏర్పడి ఈరోజు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. మరి సంవత్సరం పాలనలో జన్ లోక్పాల్ సర్వే సంస్థ ఇటు ఎన్డీఏ కూటమికి అలాగే ఇండి కూటమికి ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే దేనికి ఎన్ని స్థానాలు వస్తాయనేది చెప్పడం అనేది జరిగింది. సో ప్రస్తుతం 293 స్థానాలు అనుకుంటాను ఎన్డీఏ సర్కార్ ఉన్నది. సో ఈ సంవత్సరం పాలన తర్వాత ఒకవేళ ఇప్పటికిప్పుడు ఎన్నికలు మళ్ళీ నిర్వహిస్తే దేశవ్యాప్తంగా దాదాపుగా 362 నుంచి 367 స్థానాల వరకు ఎన్డీఏ కూటమి గెలుచుకునే అవకాశం ఉంది. సో కాంగ్రెస్ 99 స్థానాలు గెలిచింది. ప్రస్తుతం 242 స్థానాలు ఉన్నారు ఎన్డీఏ కూటమి. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే సంవత్సరం తర్వాత 150 నుంచి 155 స్థానాలకు మాత్రమే ఎన్డీఏ కూటమి పరిమితం అవ్వడం అనేది జరిగింది. సో మిగిలిన వాళ్ళు చూసుకున్నట్టయితే 21 నుంచి 26 స్థానాల వరకు మిగిలిన వారికి వేశారు. సో జన్ లోక్పాల్ సర్వే గతంలో అంటే ఎన్డీఏ కూటమికి యూపీఏ కూటమికి ఎన్ని స్థానాలు వస్తాయనేది కూడా గతంలో సర్వే చేశారు. ఈ సంవత్సరం పాలన పైన మరి వాళ్ళకి ఎలాంటి విషయాలు చెప్పారనేది వాళ్ళు ప్రస్తుతం పబ్లిష్ చేయలేదు. కేవలం ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే మళ్ళీ ఏ పార్టీ ఎన్ని స్థానాలు గెలుచుకుంటుంది అని చెప్పారు. సో 362 నుంచి 367, ఎన్డీఏ కూటమి 150 నుంచి 155, మిగిలిన వాళ్ళు 21 నుంచి 26 స్థానాలు వస్తాయని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరిగింది. ఈ సర్వే పైన మీ అభిప్రాయాలు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.